శ్రీజ ఈజ్ డేంజర్ జోన్. ఎందుకంటే ఈ ఇమ్మానుయల్ గారు కానీ ఈ సుమన్ శెట్టి గారు కానీ వీళ్ళ ఓట్లన్నీ ఆల్మోస్ట్ భరణి గారికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఉన్న క్లోజ్నెస్ బట్టి యాజ్ ఆఫ్ నౌ తనుజ ఇస్ టాప్ నెంబర్ 1 ఓటింగ్ పరంగా. నెంబర్ 2 మన ఆర్మీ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ లాస్ట్ 10 days నుంచి ఏది లేదు, అంత డొల్లా. నెంబర్ 3 ఇమాజిన్ కూడా చేయరు. లాస్ట్ వీక్ ఎలిమినేట్ దాకా వేసి మళ్ళీ రిటర్న్ అయ్యాడు డీమన్ పవన్, 3rd ప్లేస్ ఉన్నాడు. ఇంకా ఈ 2-3 ఎపిసోడ్స్ కింద సహకరించినాయా డీమాన్ పవర్ ని పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. నంబర్ 4 యాజ్ ఆఫ్ నౌ ఎలిమినేట్ కి దగ్గరగా ఉండేది ఈ మాధురి గారు, ఈ రీతి చౌదరి, ఈ రాము రాథోడ్. ఆల్మోస్ట్ యాజ్ బై మై ఒపీనియన్ ఈ రాము రాథోడ్ ఎలిమినేట్ అవుతారు అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ వీక్ ఈ వీక్ కి పర్ఫార్మెన్స్ కూడా ఏం లేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఈ భరణి గారి ఇంజురీస్ వల్ల కానీ. సో స్టిల్ నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ఈ శ్రీజ గారు కాదు, ఈ భరణి గారు, బొక్క ఎవరు పోయినా మనకేం పీకేదేం లేదు. మీకు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే బాధపడుతున్న ఉద్దేశంగా చెప్తున్నా. సో వెంటనే వెళ్ళేసి ప్లీజ్ గో అండ్ ఓట్. అండ్ నాకు ఈ కంటెంట్కి నీకు కొంచెం జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ డూ ఫాలో దెన్ బాయ్.